పక్కింటి ఆంటీ గొడవల వల్ల తాను క్రికెటర్ అయ్యానని సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన నితీష్ కుమార్ రెడ్డి తన కెరియర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడుతో కలిసి సరదాగా మాట్లాడాడు. క్రికెట్ వైపు ఎలా అడుగులు వేశావు, ఎప్పుడు మొదలు పెట్టావని అంబటి రాయుడు ప్రశ్నించారు. నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర సమాధానం చెప్పాడు. మా నాన్న జింక్ ఉద్యోగి. జింక్ మైదానంలో నా కెరియర్ మొదలైంది. అయితే వేసవి సెలవుల్లో నేను మా గల్లీ ఫ్రెండ్స్తో బాగా క్రికెట్ ఆడేవాడిని. మా పక్కింటి ఆంటీకి మా అమ్మకు అస్సలు పడేది కాదు. నేను మాత్రం ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లోకి తరచూ బంతి కొట్టేవాడిని. దాంతో ఆ ఆంటీ మా అమ్మతో ఎప్పుడూ గొడవ పెట్టుకునేది. మా అమ్మ నా వైపు చాలా సీరియస్ అయి సమ్మర్ హాలిడేస్లో వీడు ఏమీ చేయడం లేదు, గ్రౌండ్కు తీసుకెళ్ళండి మా నాన్నకు చెప్పింది. మా నాన్న కూడా కబడ్డీ ప్లేయర్. ఆయన రోజు గ్రౌండ్కు వెళ్ళేవాడు. ఇక గ్రౌండ్లో నా ఆట చూసిన కోచ్ చాలా బాగా ఆడాడని, కోచింగ్ ఇప్పిస్తే మంచి క్రికెటర్ అవుతాడని నాన్నకు చెప్పాడు. దాంతో నన్ను నమ్మిన మా నాన్న కోచింగ్ ఇప్పించాడు. అలా నా కెరియర్ ప్రారంభమైందని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఇక తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ అని, అతని బ్యాటింగ్ యాటిట్యూడ్ అంటే తనకు చాలా ఇష్టమని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.